ఈ రోజుని మనం ఒక గ్రేట్ డేగా జరుపుకుంటున్నాం. మనం ఇది ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా మనకి ఈ చట్టం రాలేదు. ఎందుకంటే ఒక మాటల వరకే జరుగుతుంది. ఎలక్షన్ వస్తుంది, కొత్త గవర్నమెంట్ వస్తుంది అంటారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన అదే పెడుతున్నారు. ఎంతకీ జరగట్లేదు. ఇంతమందికి ఈ దేశం సుభిక్షంగా చక్కగా ఉందంటే కారణం న్యాయవాదుల వల్ల మాత్రమే ఈ దేశం ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్యం నడవడానికి కారణమే న్యాయవాదులు. ఏర్పాటు చేసిన కూడా న్యాయవాదులే. కానీ న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుంది. అదే ఇప్పుడు సమస్య. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మేల్కొని న్యాయవాదుల కొరకు రక్షణ చట్టాన్ని తీసుకుని రావాలని గవర్నమెంట్ కోరుకుంటూ అందుకు మనందరం కూడా సిద్ధం కావాలని తోటి న్యాయవాదులు కూడా పిలిపిస్తున్నాము. ఈ దేశం స్వాతంత్రం వచ్చడం కారణం కూడా మన అడ్వకేట్సే. ఈ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి కూడా కారణం అడ్వకేట్సే. ఆ అడ్వకేట్స్ కే రక్షణ లేకుండా పోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి స్థితిలో ఉన్నాము. ఇది 10-15 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం ఈ చట్టం తీసుకురావాలని చెప్పి, కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎవరికి పట్టించుకోరు. డాక్టర్లకి చట్టాలు ఉంటాయి, కానీ అడ్వకేట్లకు చట్టాలు ఉంటాయి. చట్టాలు కాపాడేటోళ్ళకే చట్టాలు లేవు. వాళ్ళ రక్షణ కోసం రోడ్ల మీద వస్తున్నారు. ఇదా మన పరిస్థితి. ఇదే జరిగితే త్రూ అవుట్ ఇండియా వైడ్ అడ్వకేట్స్ అందరూ స్ట్రైక్ చేస్తే అప్పుడు డెమోక్రసీ ఏమవుతుంది? డెమోక్రసీ కాపాడేది అడ్వకేట్స్. అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ లేకపోతే డెమోక్రసీ ఉండేం లాభం? ఇది ఇట్లానే జరిగితే ఈ వన్ డే హంగర్ స్ట్రైక్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా అంటిల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు we will continue it. మన అడ్వకేట్స్ కి ప్రొటెక్షన్ అనేది లేకపోతుంది. ఎక్కడ మనకు పోలీసు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వకుండా ఒక పోలీస్ మనము ఇక్కడ వాళ్ళ కేసుల కోసము మనము ఎంతో న్యాయం అందరికి జరగాలని పోరాడేటోళ్ళకు కూడా రక్షణ లేకుండా అయిపోతుంది. అందుకోసము ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటివి ఇప్పుడు మన దగ్గర పెద్దలు సుధీర్ బాబు కానీ, మన విక్రమ్ సార్ కానీ, గౌరీబాయ్ కానీ ఇలా ఎలా అయితే ముందుకు వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు రావాలి. ఇది మనం ప్రొటెక్షన్ యాక్ట్ సాధించేంత వరకు ప్రతి ఒక్కరు పోరాడాలి. పోరాడే వాళ్ళకి అందరం సపోర్ట్ చేస్తూ వాళ్ళకు చేతులు కలపాలి. దీంతో మన విజయం ఏంటో, మన యూనిటీ ఏందో అందరికీ తెలియజేసే వరకు ఇది ఇలానే కంటిన్యూ చేయాలని చెప్పేసి మా సీనియర్లందరినీ కోరుకుంటున్నాం. ఎక్కడో ఒక చోట ఇట్లాంటి దాడులు జరిగినప్పుడే మనం స్పందించడం